నేను ఈరోజు సాయంత్రం వరకు నీకు అవకాశం ఇస్తున్నా, ఈరోజు సాయంత్రం వరకు నీకు టైం ఇస్తున్నా. కంపల్సరీగా నువ్వు సమాధానం చెప్పి తీరాల్సిందే. ఈ రోజు ఆవులం పోదాం, డిబేట్ లో కూర్చుందాం, నువ్వా నేనా. నేను చేసే అవినీతి నువ్వు బయట పెట్టు, నువ్వు చేసే అవినీతి నేను బయట పెడతా. ప్రజలు ఎవరికి నమ్మి ఓట్లేస్తారో చూద్దాం. ఒక మీడియా ఛానల్ నువ్వే ఎన్నుకో, ఒక మీడియా ఛానల్ నువ్వే ఎన్నుకో, వాళ్ళ ముందర డిబేట్ కూర్చుందాం. ప్రజలందరి ముందర ప్రజలు నిన్ను నమ్ముతారా నన్ను నమ్ముతారో ఓటింగ్ పెడతాం. నేను కానీ ఓడిపోయినాను అనుకో, రేపు పొద్దున చంద్రబాబు నాయుడు వస్తున్నాడు, కాళ్ళకు నమస్కారం పెట్టి నా రాజీనామా ఆయన కాళ్ళకాడ పెట్టి మళ్ళీ ఆలగడలు అడుగు పెట్టకుండా నేను వెనక్కి తిరిగిపోతా. అదే నువ్వు ఓడిపోతే లక్షల మంది నరసింహస్వామి భక్తులకి నువ్వు క్షమాపణ చెప్తావా? నువ్వు రెడీయా? నీతుల గురించి పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద డైలాగులు, అవినీతి గురించి అక్రమాల గురించి నువ్వు మాట్లాడుతున్నావు. మేము మీ ఇంటికాడికి వస్తాం ఈరోజు సాయంత్రమే. రేపు చంద్రబాబు నాయుడు వస్తున్నాడు, అందుకు చెప్తున్నా. ఈరోజు సాయంత్రం నీ ఇంటికాడికి మేము వస్తాం. నువ్వు ఉన్నావా, హైదరాబాద్కి పోయినా కూడా తెలియదు నాకు, ప్రెస్ మీట్ పెట్టి పోయినావా నాకు తెలియదు, కానీ ఉంటే మాత్రము నేను మా వాళ్ళందరితో వచ్చి మీ ఇంటికాడికి వస్తాము. నువ్వు డిబేట్కి నిన్ను దగ్గరుండి డిబేట్కి నేను తీసుకుపోతా. వాస్తవాలు నావేమైనా తప్పులుంటే నువ్వు బయట పెట్టు, నీకు అవకాశం, మంచి అవకాశం ఇస్తున్నా. నీదేదైనా ఉంటే నేను బయట పెడతా. ఒక్క రోజుల్లో నీ వాళ్ళు కాని వాళ్ళందరితో నేను డబ్బులు కట్టిస్తా టెంపుల్ కి. లేని పక్షంలో నువ్వు క్షమాపణ చెప్పి తీరాల్సిందే, లేదంటే నిరూపించు. రేపు చంద్రబాబు నాయుడు గారికి నువ్వు వస్తానంటున్నావు, నువ్వు రావాల్సిందే. చంద్రబాబు నాయుడు గారికి నేనే తీసుకుపోతాను నిన్ను. దేని తలకాయ నొప్పి ఎంక్వైరీ పెట్టించండి అని చెప్పి, లేకపోతే నువ్వు క్షమాపణ చెప్పాలా. నువ్వు చంద్రబాబు నాయుడు దగ్గర కన్నా రావాలా, నేను చేసే అరాచకాలు నువ్వు నిరూపించాలా, లేదా నువ్వు క్షమాపణ చెప్పాలా. నోరుందని ఇష్టం వచ్చేట్టు నువ్వు మాట్లాడుతూ నువ్వు పోయి హైదరాబాద్ లో కూర్చొని ఉంటానంటే కుదరదు. నువ్వు చెప్పిన దానికి జవాబుదారు చెప్పు, లేకపోతే నేను ఆలగడ్డ కూడా రానియమని చెప్పి ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులకి హెచ్చరిస్తున్నాము.